ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేయబోతున్నా గోధుమ పిండితో నూడిల్స్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు పిండి అండి, గోధుమ పిండి వాటిలోకి ఫ్రైకి ఇవన్నీ అండి. ఓకే, గోధుమ పిండి నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు పిండి అండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాక మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి. ఓకే, ఎంత బాగా వేసుకుంటే అంత మంచిదండి. మనకు నూడిల్స్ అంత బాగా వస్తాయి. బాగా మిక్స్ చేయాలి. చాలా సార్లు ఇలా మిక్స్ చేస్తేనే మనకు నూడిల్స్ అనేటివి బాగా సాఫ్ట్గా వస్తుంటాయి. ఫ్రెండ్స్, కొద్దిసేపు మనం క్యాప్ పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. కానీ చాలాసేపు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం క్యాప్ పెట్టుకొని ఇలా వేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ మెత్తగా తీసుకున్నాక ఓకే, చూడండి దీంతో మనం ఓకే, దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఆయిల్ అప్లై చేయాలండి లోపల. దీన్ని కూడా కొద్దిగా రాసుకోవాలి ఆయిల్ని. ఓకే, కొద్దిగా ఆయిల్ వాటర్ వేసుకోవాలి, వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని బాగా మసలిద్దామని. చూడండి ఇట్లా బబుల్స్ వచ్చాయి కదా, ఇలా వచ్చినప్పుడు మనం పిండి పెట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఓకే, చూడండి వాటర్ ఎలా మసలాయి. ఇప్పుడు మనం వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు నేను వేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా వేసుకున్నాక ఇలా అయ్యాక ఒక చల్లని వాటర్లో వేసుకోవాలండి. చూడండి ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం వాటర్ ఉడకట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఎన్ని నూడిల్స్ అండి, చూడండి కావాలంటే. ఓకే, ఇప్పుడు కొద్దిసేపు ఇది డ్రై కావాలండి.
అంతలోపు మనం దీనికి మసాలా రెడీ చేద్దాం ఫ్రెండ్స్. మనం పెట్టుకొని తగిన ఆయిల్ వేసుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపోయినంత. ఓకే, హీట్ ఎక్కేలోపు మనం ఫ్రెండ్స్ మనము నూడిల్స్కి కావాల్సిన వెజిటేబుల్స్ అండి, ఆలు, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి, ఆనకాయ ముక్కలండి. చాలా బాగుంటుంది దీంట్లో ఆనకాయ ముక్కలు వేసుకుంటే. మనం కొందరు క్యాబేజీ తినరు కదండి, అందుకే నేను ఆనకాయ ముక్కలు వేసుకుంటానండి. చాలా టేస్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. అండి ఆయిల్ వేడైపోయింది కదా, వేడెక్కిందండి. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఆనకాయ ముక్కలండి. బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి, ఆనియన్స్. వీటిని నూనెలో బాగా వేగనివ్వాలండి, మనకు టేస్ట్ వస్తుంది. సూపర్ ఉంటుందండి, సేమ్ టేస్ట్ అండి. మసాలాలు లేకుండా నేను ఇంట్లోనే ఉండే మసాలాలతోటి నూడిల్స్ ఎలా వేసుకోవాలో చెప్తున్నానండి. చూడండి, మీరు కూడా తయారు చేయండి. ఇప్పుడు మనం ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలండి. ఆలు అండి, ఇప్పుడు క్యారెట్ వేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇలా వేగాక మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి. నేను ఒక టమాటా తీసుకున్నానండి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి కొద్దిగా. దీంట్లోనే నేను 2 లవంగాలు, ఇలాచీలు వేసుకున్నానండి. చాలా టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎమ్మి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు అండి, కొద్దిగా పసుపు. చూడండి, పిల్లలకి ఇట్లా హెల్దీ ఫుడ్ పెడితే చాలా మంచిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు చేయండి. గోధుమ పిండితో నూడిల్స్ అండి. కొద్దిగా చిల్లీ పౌడర్ అండి, కారం, కొద్దిగా సాల్ట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి, మీరు రెడీ చేయండి. పిల్లలకి బయట నుంచి ఇలా ఇవ్వకుండా ఇలా గోధుమ పిండితో నూడిల్స్ ట్రై చేయండి. సేమ్ అదే టేస్ట్ బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు చేశారంటే మీ పిల్లలు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు. చాలా హెల్దీ కూడా. మీకు ఇష్టమైన కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చండి ఇందులో, మీ ఇష్టం అది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా, చూడండి. ఎమ్మి అండి. ఇప్పుడు దాంట్లో వేసుకుందాం ఫ్రెండ్స్. నాకు వీలు పడట్లేదు కాబట్టి ఇలా కలుపుతున్నా. ఇలా కలపొద్దు, 2 స్పూన్స్ వేసి మిక్స్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మి నూడిల్స్ రెడీ. చూడండి, ఇంతేనండి, రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకి మన ఇంట్లో రెడీ చేసి పెట్టండి, సూపర్ అంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, గోధుమ పిండితో నూడిల్స్ రెడీ అండి. చూడండి, ఎమ్మి ఎంత చాలా అంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఓకే, కొద్దిగా నిమ్మకాయ వేసుకొని ఎమ్మి టేస్ట్ అండి. తింటుంటే వా సూపర్ టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఎమ్మి టేస్ట్ అండి. గోధుమ పిండితో నూడిల్స్ సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, తయారు చేసి మీరు కూడా నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో.
సూపర్ అండి. నిజంగా అండి అసలు చాలా అంటే చాలా టేస్ట్ అండి. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒక్కసారి సేమ్ బయట నుంచి తెచ్చుకునే నూడిల్స్ లాగానే ఉన్నాయండి. ఒక్కసారి రెడీ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది.